కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని, బలవంతంగా చర్యలు తీసుకోకూడదని కవిత పిటిషన్లో పేర్కొంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళైతే విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కవిత కేసు సుప్రీంకోర్టులో ఈ రోజు మరోసారి వాద ప్రతివాదనలు కూడా జరగనున్నాయి. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అసలు ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా కావాలని ఈడీ అధికారులు తన పైన వేధింపులకు గురి చేయడమే కాకుండా తన పేరును ఛార్జ్షీట్ లో నమోదు చేశారు. తన నిందితురాలుగా పరిగణించారు. మొదట ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసా అన్న ఉద్దేశంతో విచారణ చేపట్టిన అధికారులు ఆ తర్వాత తనని నిందితురాలుగా పరిగణించడం అనేది సరైన పద్ధతి కాదు. అసలు ఈ కేసులో తన పేరు లేదు, తనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలని, ఒకవేళ కనుక సాక్షిగా కానీ ఇతర ఏదైనా అంశాల వ్యవహారానికి సంబంధించి విచారణ చేపడితే వర్చువల్ విధానంలోనే దాన్ని విచారణ చేపట్టాలని చెప్పేసి కవిత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఎందుకంటే గతంలో ఈడీ అధికారులు తనను విచారణ పేరుగా ఢిల్లీకి పిలిపించి 5 రోజుల పాటు తన పట్ల చాలా కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరించారని, తన నానా మానసిక క్షోభ గురి చేశారని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ఈ నేపథ్యంలోనే దీనిపైన అటు ఈడీ అధికారులు కూడా ఒక కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఏదైతే విచారణ చేపట్టడం, అరెస్టులు చేసినారు పట్టుబడ్డ వ్యక్తులందరూ కూడా ఈ సౌత్ ఏషియా గ్రూప్ వ్యవహారానికి సంబంధించి కవితదే మొత్తం కీ రోల్ ఉందని చెప్పేసి కూడా ఛార్జ్షీట్ లో ఏదైతే ఆమె పేరు పొందుపరచడం కూడా జరిగింది. ఈ కేసులో ఆమె సాక్షి కాదు, నిందితురాలే అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. సో ఈ రోజు మరోసారి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితకు సంబంధించిన న్యాయవాది ఏదైతే ఈ కేసు ఆమెని ఈ కేసు నుంచి కొట్టివేయాలి అనే ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో దానిపైన మరోసారి వాదనలు వినిపించిన తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ కృష్ణ.